ఓ సీత, ఏమైంది? నేను ఏమైనా బాధగా ఉందా? ఎందుకు అలా లేచావు నిద్రలోంచి? మీ అమ్మ నాన్నలు ఏమైనా గుర్తొచ్చారా? మా అమ్మ నాన్నలు ఏమైనా గుర్తొచ్చారా? నీకేమైనా పాత కళలు ఏమైనా వచ్చాయా? పీడకలలు ఏమైనా వచ్చాయా? ఏం తప్పు జరిగింది? నాతో నీకు ముందే చెప్పాను, 14 ఏళ్ళ వనవాసం అంటే ఇవన్నీ తప్పవు అని. ప్రభు రామచంద్ర, మీరుండగా ఈ సృష్టిలో ఒక భార్యకి ఇంకేం బాధ ఉంటుంది? మీలాంటి ఆదర్శ పురుషుడు, మీలాంటి సత్య సంకల్ప పురుషుడు ఉండగా ఏ భార్యకి ఈ లోటు ఉండదు. కానీ ప్రభు, ఈరోజు మీరు ఉండగా ఒక చాలా పీడకల నేను చూశాను. ఏంటది సీత? ఆ కళలో ఏం చెప్పాలి ప్రభు? ఆ కళలో నేను చూశాను, మీరు ఇదే వస్త్రాలు ధరించుకొని ఏదో యుగంలో చాలా తెల్లగా మెరిసిపోతున్నారు. మీరు స్వర్ణ కాంతంగా మెరిచిపోయి చాలా పెద్ద భుజాలు, చాలా ప్రకాండమైన శరీరం. కానీ అందులో మీరు ఒక చేతిలో సన్యాస గండ, ఒక చేతిలో కమండను పట్టుకొని ఎక్కడ హరినామ సంకీర్తన చేస్తున్నారు ప్రభు. అక్కడ నేను ఎక్కడో కనపడట్లేదు. ఆ కళ ఏంటి? నాకు చాలా బాధగా ఉంది. అదే కళలో మీరు నాకు చెప్పి పెడుతున్నారు, ఓ లక్ష్మీప్రియ, నిన్ను వదిలేసి సన్యాసి తీసుకోవడానికి వెళ్తున్నారు ప్రభు. నేను ఆ బాధ తట్టుకోలేను. మీ విరహంలో ఈ 14 సంవత్సరాలు మీ నాన్నగారు చెప్పిన వనవాసానికి నేను ఒప్పుకున్నాను. కానీ ప్రభుజీ, మీ విరహం నేను తట్టుకోలేను. దయచేసి దీని గురించి కొంచెం వర్ణిస్తారా? కంగారు పడకు సీత, నీకు ఈ కళ రావడం నిజమే. ఈ త్రేతాయుగంలో నేను రాముడిగా అవతరించాను. ఇప్పుడు కలియుగంలో చైతన్య మహాప్రభుల నవద్వీప్ ధామంలో నేను సంచరిస్తాను. నేను 24 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని తర్వాత నా మిగతా జీవితం అంతా నేను కృష్ణ సంకీర్తన ప్రచారం కోసమే ముందుగా వెళ్తుంటాను. నేను హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ తెలియజేయడానికి నేను కలియుగంలో అవతరిస్తాను. దీనికి నువ్వు ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు సీత. అర్థమైంది రఘువీరా, మీ ఈ సంకల్పంలో నేను ఎటువంటి అడ్డు రాను. నాకు అర్థమైంది. ఒక భార్యగా నా కర్తవ్యం ఏంటో అది సరిగ్గా నేను చూసుకుంటాను. ప్రభు, మీ ఇష్టం. మీరు కలియుగంలో మళ్ళా అవతరించి ఈ హరినామ సంకీర్తాన్ని, ఈ ఉద్యమాన్ని మీరు ముందుకు సాగిస్తారంటే ఏ భార్య కూడా మీకు అడ్డు రాదు. సరే ప్రభు, మీ ఇష్టం. ఓ సత్యదేవి, మన నిమాయిని మంచిగా అలంకరించి నా ముందుకు ఒకసారి తీసుకురమ్ము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. నిమాయి, మన నిమ్మాయి నాకు చక్కగా తీసేది రోజు. మన నిమ్మాయిని చూస్తుంటే నాకే అల్లార ముద్దుగా అనిపిస్తుంది. ఇష్టంగా ఉంటుంది, ఒక ఇష్టకు కట్టొచ్చు కదా మన నిమ్మాయికి. నిమ్మాయి అంత అందంగా ఉన్నావు.
ఈ గౌరవ పూర్ణరాజు నిజంగా చైతన్య మహాప్రభుని చూసినట్టు నాకైతే అనిపిస్తుంది. ఆహా, సరే అయితే ఈ అమ్మాయి నేను చూస్తూ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి వంట చేసి రాకు. నేనేమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఆడుకుంటూ ఉండు, సరేనా? నాకు చిన్న పని ఉంది, నేను చూసి వస్తే ఇక్కడే ఆడుకుంటూ ఉండు, సరేనా? అది మీరు అక్కడ బాబు సరిపోయి ఇంకెన్నళ్ళు ఎప్పుడా దొంగతనం ఎన్నళ్ళు మొన్న ఏదో 5 కాసుల గురించి హాస్పిటల్ మొన్న ఎవరితో చేతి కొట్టావు వాళ్ళు తరిమి కొట్టారు. రే నేనేం విన్నానంటే తెలుసా, జగన్నాథ్ మిశ్రా ఉన్నారు, జగన్నాథ్ మిశ్రా సచిదేవి వాళ్ళ కొడుకు స్వయంగా విష్ణుమూర్తి అని చెప్తున్నారా? అవునా? కానీ నేను విన్నాను ఆ బాలుడు బోల్డ్ నెగలేసుకొని తిరుగుతుంటాడంట. వాడికి మిఠాయి అంటే ఇష్టం అంట. ఒక్కసారి ఆ బాలుడి దగ్గర నుండి అవన్నీ కూర్చుకున్నామనుకో ఇంకా చాలు, జీవితంలో ఇంకెక్కడా దొంగతనం చేయక్కర్లేదు. అవును, మిఠాయి తెచ్చావా? దరిద్రుడు అంతా మర్చిపోతుంటాడు. మిఠాయిలు అక్కడ ఉన్నాయి, వస్తున్నాయి. ఈ నవ్వుతీపులో ఒక్క కొట్టు కూడా లేదా? వెళ్దాం అయితే, వెళ్దాం. నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు నుంచి వస్తున్నాను. ఇదిగో ఈ బాలుడు చూస్తున్నావా? అవునా? చూడు, నీకోసం ఏదో మిఠాయి తెచ్చాను, నీకు చాలా ఇష్టం కదా? చూడండి, అన్నీ చూసారా? ఉంటుంది ఒక 5 లక్షల పైన ఉంటుంది. అవును. ఈ బాబుని తీసుకెళ్ళి మిఠాయి తీసుకుంటావు నాన్న. బహుశా పిల్లలు ఎవరు మీరు? మేమా జగన్నాథ్ మిశ్రా సచిదేవి వాళ్ళు చుట్టరికమే. నీకు తెలియదు, బహుశా నువ్వు చాలా చిన్న పిల్లడు కదా, నీకు తెలియదు. పర్లేదు, నువ్వు పని చేస్తా, నీకు ఈ నవదీప్ గ్రామం మొత్తం తిప్పి తీసుకొచ్చి మళ్ళా ఇంట్లో దీపెడతాం, సరేనా? నీకు లడ్డూలు కూడా ఇస్తాము. ఎంతకండి వజ్ర బంగారం కరెక్ట్ అయిపోయి ఎత్తుకోవాలి. వాళ్ళు వచ్చేస్తారా? ఇచ్చావా? ఇచ్చేస్తారా? ఇటు మన ఇల్లు ఇది కాదు, ఇది మన ఇల్లు. ఇది కాదురా, మన ఇల్లు. ప్రతి ఇల్లు మళ్ళా కనిపిస్తుంది. నువ్వు తింటుండమ్మా, తింటుండు. అదేంటి, ఇది కూడా మా వెళ్ళా కనిపిస్తుంది, ఇది కూడా మా వెళ్ళా కనిపిస్తుంది. బహుశా ఇది కాదు, ఇది కాదు. పాకలీదమ్మా? పక్క మీద అవునా? 8 తిట్టుకోవాలి, పొద్దున్న తింటున్నా వీధి పట్ట వీళ్ళు. మా ఇందాక కనిపిస్తుందా? కానీ నీళ్ళు కాదు ఎడమ. తిరుగుతాం. ఈ పిల్లల్ని పట్టుకో, ఏడిచాడనుకో మన కోపం ఉంటుంది. స్వీటురా బాబు. స్వీట్ మా స్వీట్ తినాలి. రే అదిగో మన ఇల్లుది. దాదా అది ఇదే
ఇదే వంతుడు త్వరగా దింపు పిల్లలు దొంగతనం చేద్దాం దొంగలిద్దాం నేను నగలిస్తావా రే ఎవరు వస్తున్నారు రే ఎవరు వారి నాన్నలమ్మ వారి నాన్నలమ్మ నువ్వు చెప్పాను కదా నేను చెప్పిన వారు ఎవరికి కనుక్కొని తెలిసి నీకు చెప్పాను కదా బాబు ఎందుకు విడిచిపెట్టాడు నీకు ఇచ్చేసాను కదా నేను లోపలికి వంట చేయడానికి కొద్ది క్షణాలంటే బాబు ఎత్తుకు వెళ్ళిపోయిండేవారు ఒక్కగాను ఒక కొడుకు మన నిమ్మాయి ఏమైనా అయ్యి ఉంటే నాన్న నిమ్మాయి చాలా లేని చేస్తుంటున్నారు అలా తన ఇంటికి ఆతిథ్యం తీసుకోవడానికి ఆహ్వానించడం జరుగుతుంది. माता भिक्षां देहि माता भिक्षां స్వామి ఎవరు వచ్చారు? అయ్యా బ్రాహ్మణులు మీరేంటి భిక్ష అడుగుతున్నారు మీలాంటి వాళ్ళు ఎక్కడైనా భిక్ష అడగొచ్చా చెప్పండి నేను జగన్నాథ్ కృష్ణాను మా ఇంటికి రండి నేను భోజనం పెడతాను కొద్దిగా మా కోపానికి కొద్దిగా నైవేద్యం పెట్టుకొని మీరు కొద్దిగా రండి రండి మీకు అన్ని కావాల్సిన సామాన్లు ఇస్తాను మీరు పైన వంట చేసి మీ గోపాలకి మీరే నైవేద్యం పెట్టుకోండి సత్యమత లోపలికి వెళ్ళి బాబాకి ఏం కావాలో అవన్నీ తీసుకుని వస్తావా ఆ బ్రాహ్మణుడికి ఇస్తే ఆ బ్రాహ్మణుడు వంట చేసి మన గోపాలకి ఈ విధంగా సత్యమాత ఆ బ్రాహ్మణుడికి సరుకులన్నీ అందజేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు నిష్ఠగా తనకు తానే వంట చేసుకొని తన గోపాలకి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. नमो ब्रह्मदेवाय नमो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमो ब्रह्मदेवाय नमो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमो ब्रह्मदेवाय नमो ब्राह्मणहिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो హాయ్ అయ్యో బ్రహ్మదేవ క్షమించండి మా అబ్బాయి తెలియక మీ యొక్క గోపాలకి పెట్టి నైవేద్యం తినేశాడు పర్లేదు చిన్న పిల్లగా అయ్యో నా దురదృష్టం ఇంత దౌర్భాగ్యం ఈరోజు ఏదో గోపాలకి నైవేద్యం పెట్టి చేద్దాం అనుకున్నాను నా కర్మ అయింది బ్రాహ్మణదేవ మీరు ఏమనుకోకపోతే మీకు మళ్ళీ నేను ఆహ్వానిస్తాను మళ్ళీ మీరు వంట చేసి మీ గోపాలకి నైవేద్యం పెట్టగలరు ఓ సత్యమాత మళ్ళీ వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి కావాల్సిన ముడిసరుకులు ఇస్తారా రెండోసారి సత్యమాత సరుకులు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇస్తుంది. మళ్ళీ వంట చేసి నైవేద్యం పెట్టడం జరుగుతుంది తన గోపాలకి. యథావిధిగా మళ్ళీ నిమ్మాయి వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. నమో
కూడా హాయ్ 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 హే నిమాయ్, నీకు చెప్పాను కదా ప్రతిసారి నువ్వు ఆ బ్రాహ్మణుడికి ఎంతో డిస్టర్బెన్స్ ప్రసాదం తినేస్తున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బ్రాహ్మణ సారీ చెప్పు. పల్లెలు చెప్పారు కదా బాబు. నీకు కూడా ఎన్నిసార్లు ఆయన కష్టపడతారు. హే సచిన్ No మాత, problem. మన నిమాయిని Don't care. అందులో బంధించు. ఆ ప్రాణులు ప్రతిసారి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఓ బ్రహ్మదేవ, ప్లీజ్ ఒక్కసారికి క్షమించి మళ్ళీ మీకు సరుకులు ఇస్తారు. మళ్ళీ మీరు వంట చేసి ఆ గోపాలకి నైవేద్యం పెట్టాలి. ఈసారి బ్రాహ్మణుడు ఆ సరుకులతో వంట చేసుకోవడానికి నిరాకరిస్తారు. నాకేదో పండ్లు పొలమ ఇవ్వండి నేను పెడతానని మొదలెడతారనమాట. అప్పుడు విశ్వరూపుడు అంటే నిమ్మాయి వాళ్ళ అన్నయ్య వచ్చి బ్రాహ్మణుడిని కోరుతారనమాట. అప్పుడు బ్రాహ్మణుడు ఒప్పుకుంటారు. మళ్ళీ వంట చేసి నిష్ఠగా గోపాలకి ప్రేమతో భోగం పెడతారు ఈసారి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగన్నితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగన్నితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగన్నితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హాయ్ కృష్ణ, ఏంటి ఇంతకన్నా నుండి హాయ్ హాయ్ అంటున్నా? నువ్వే కదా నన్ను పిలిచా. Very. నేను గోపాలను పిలిచాను. నువ్వు నీ కోపాన్ని చూడాలి కదా, చూపిస్తాను రా. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఈ బ్రాహ్మణునికి మొట్టమొదటిగా